ఒక చిన్న పరమాణువు అది విడిపోతే ఎనర్జీ, లేదా రెండు చిన్న పరమాణువులు అవి రెండు కలిస్తే ఎనర్జీ జనరేట్ అవుతుంది. న్యూక్లియర్ లెవెల్లో ఈ విధంగా జరిగే చర్యల్ని న్యూక్లియర్ రియాక్షన్స్ అంటారు. వాటిని చదవాలి. భారతదేశంలో ఈ విధంగా న్యూక్లియర్ ఎనర్జీ, రెండు రకాలైన న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిషన్ అంటాం. ఈ రెండు ఏ విధంగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, వీటిని ప్రొడ్యూస్ చేయడానికి వాడే ఒక ఎంటైర్ ఎకోసిస్టమ్ని న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎలా పనిచేస్తాయి, వాటికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి, ఏ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటున్నాం, SMRs, అవేంటి, ఈ న్యూక్లియర్ ఎనర్జీని రెస్పాన్సిబుల్గా వాడాలా, న్యూక్లియర్ వెపన్స్గా మారితే ఏంటి, దానికి సంబంధించి ఏమేం చర్యలు తీసుకుంటున్నాం, వరల్డ్ వైడ్గా ఆర్మ్స్ కంట్రోల్, న్యూక్లియర్ ఎనర్జీ కంట్రోల్కి సంబంధించిన ఏజెన్సీస్ ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఇండియాలో ఎవరు న్యూక్లియర్ ఎనర్జీని రెగ్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది ఎనర్జీ టెక్నాలజీస్లో పార్ట్ అయినప్పటికీ కూడా ఇది ఒక మేజర్ టాపిక్ కాబట్టి సపరేట్ చాప్టర్గా ఆర్ సపరేట్గా మనం దీన్ని చదువుకుంటాం. థ్యాంక్ యూ.